హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు. అంటే శ్రీధర్ గారు అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. అలానే ఫ్రెండ్స్, మీ అందరి అభిమానంతో ఈ రాత కృష్ణార్పణం అనే స్టోరీ 50 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుందండి. వ్యూస్ మిగతా వాటితో పోలిస్తే ఈ స్టోరీకి తక్కువగా ఉన్నప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు మిస్ అవ్వకుండా చదువుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈ స్టోరీ ఉండే కొద్దీ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఊహించని ట్విస్ట్లతో నడుస్తుందండి. సో ఎక్కడా స్కిప్ అవ్వకుండా చదవండి. అలానే చూసేవాళ్ళు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం 50వ భాగం. ఒకరినొకరు అతి దగ్గరగా ఉన్న సంజయ్ రాధికలను చూసి షాక్తో నోరు తెరిచేశాడు పరంధాం. అతన్ని చూసిన సంజయ్ రాధికని దూరం జరిపితే, చాలా థ్యాంక్స్ బావా, చీర కాలిపోయిందని ఎంత బాధపడ్డానో తెలుసా అంటూ సంజయ్ మరోవైపు చూస్తుండడంతో అటువైపు చూసిన రాధికకి వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తున్న పరంధాంని చూడగానే గొంతు తడారిపోయినట్టు అనిపించింది. ఏంటలుడు నువ్వు చేసేది? ఈ పిల్లతో నువ్వు అంటుండగానే, నువ్వు ఊహించుకుంటుంది అత కాదులే మామా, అయినా నా రూమ్ దగ్గర నువ్వేం చేస్తున్నావు అని గర్జించినట్టే అడిగాడు. అంటే నేను కాదలుడు, గౌతమి నీకు కాఫీ ఇద్దామని వచ్చింది. కోపంగా, గౌతమి నీకు చాలాసార్లు చెప్పాను నాకేమైనా కావాలంటే అమ్మని అడుగుతానని, నీకు తెలుసు కదా, మరి నువ్వెందుకు తీసుకొచ్చావు అనగానే, సారీ బావా, ఇంకెప్పుడు తీసుకురాను అని కంగారుగా ట్రేతో సహా కిందికి పరిగెట్టింది గౌతమి. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళవా అని కోపంగా పరంధాంని చూస్తే, రాధికని అదో రకంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పరంధాం. చూడు, నువ్వు నేను మాత్రమే ఉన్నప్పుడు నువ్వు నాతో ఇలా బిహేవ్ చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? సారీ బావా, నీ సారీ నాకు అక్కర్లేదు. గౌతమికి చెప్పిందే నీకు చెప్తున్నాను. నాకేమైనా కావాలంటే అమ్మని అడుగుతాను, లేదా నా పనులు నేను చేసుకుంటాను. అవి రెండూ నాకు తెలుసు. నా పనులేవి నువ్వు చేయాల్సిన అవసరం లేదు, అర్థమైందా? కానీ బావా, నేను నీ భార్యని, నీ పనులన్నీ నేనే చేస్తాను అనే మాట అనకు రాధిక. ఎందుకంటే నువ్వు అసలు నాకు అంటున్నప్పుడే కృష్ణ కృష్ణ అంటూ వచ్చింది రమ. ఏంటమ్మా? రాధి, కాఫీ ఇచ్చేసి రాకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? అత్తయ్య, నేను అదేంటంటే. ఏమైందమ్మా? మీ అన్నయ్య నీకేమైనా వచ్చి చెప్పాడా? మీ మామయ్య చెప్పాడా లేదా అన్నది పక్కన పెడితే తనతో నువ్వేం చేస్తున్నావు కృష్ణ అని కాస్త కోపంగానే అడిగింది రమ. ఇక్కడ జరిగింది రమకు చెప్పి పుల్లలు పెట్టాడని అర్థమై, ఏం లేదమ్మా, మొన్న చీర కాలిపోయింది కదా, దానికి ఏడుస్తుంటే పోన్లే పాపమని అలాంటి చీరే కొని తీసుకొచ్చాను. దానికి హ్యాపీగా ఫీల్ అయి హగ్ చేసుకుంది. సరిగ్గా అదే టైంకి మీ అన్నయ్య వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని తడుముకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు సంజయ్. రాధిక చేతిలో ఉన్న చీరను చూస్తూ, ఇప్పుడైనా ఏడు పాపవే, ఆ చీరను చూసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నావు అని రమ నవ్వుతుంటే, సరేనని చీర చూసుకుని మురిసిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధిక. ఏంటమ్మా ఇది, నా మీద అనుమానమా, లేదంటే మీ అన్నయ్య మాట మీద నమ్మకమా అని సీరియస్గా అడిగాడు సంజయ్. రెండూ లేవు కృష్ణ. ఎవరైనా నిన్ను వేలెత్తి చూపిస్తే నేను తట్టుకోలేను. అందుకే నా దృష్టిలో నువ్వెప్పుడూ తప్పు చేయవు. మీ మామయ్య గురించి తెలిసిందేగా, గౌతమిని నీకిచ్చి పెళ్లి చేయాలని నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఇలా చెప్పాడు. కానీ మీ ఇద్దరిని అలా చూసిన వాళ్ళకి ఎవరికైనా అలానే అనిపిస్తుంది. కాబట్టి చుట్టుపక్కల కాస్త గమనించుకుంటూ ఉండు. అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూనే అక్రమ సంబంధం అంటకట్టే సమాజంలో ఉన్నాం మనం అని రమ అంటే, ఒకవేళ నేను ఎవరినైనా నిజంగానే మోసం చేస్తే నువ్వు నన్ను అసహించుకోవు కదమ్మా అని అడిగాడు నవ్వుతూ. నా కృష్ణుడి మరొకడిని మోసం చేయడమా, అది జరగని పని. ఎందుకంటే నిన్ను కన్నదాన్ని, నీ మనసేంటో నాకు తెలీదా? నువ్వు మరొకరిని మోసం చేయలేవు, ఒకరు బాధపడితే చూడలేవు, వాళ్ళు సంతోషంగా ఉండడానికి చూస్తావు అంటుంటే తనలో ఏదో తెలియని గిల్టీనెస్ స్టార్ట్ అయ్యింది సంజయ్లో. అందుకే రాధిక బాధపడుతుంటే చూడలేక అలాంటి చీరని వెతికి మరీ తెచ్చుంటావు, అంతేనా? అవునమ్మా, తను అలా ఏడుస్తుంటే చిన్నపిల్లలా అనిపించింది. అందుకే
అలాంటి చీరని వెతికి మరీ తీసుకొచ్చాను అని ఏదో ఆలోచిస్తూ చెప్పాడు సంజయ్. అడిగావా రమా, ఏమన్నాడు అని ఆత్రంగా అడిగాడు పరంధాం. చూడన్నయ్య, కృష్ణ ఎప్పుడూ తప్పు చేయడు. వాడి మనసులో ఎప్పుడూ సరయు మాత్రమే ఉంటుంది. అది కాదమ్మా, నువ్వు చూసింది నిజమే, కానీ అక్కడ జరిగింది వేరు. ఈ మధ్య రాధికకి అగ్ని ప్రమాదం జరిగిందంటూ జరిగిందంతా చెప్పి ఆ పిల్ల ఏడుస్తుందని చూడలేక ఇంకో చీర తెచ్చిచ్చాడు. అంతే. కాబట్టి ఇలాంటి విషయాల్లో కల్పించుకోవడం మానే. అలానే గౌతమికి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన కూడా పూర్తిగా మర్చిపో. లేదంటే వాడేం చేసినా నేనేం చేయలేను అని చెప్పి వెళ్ళిపోయింది రమ. అంత ఈజీగా మర్చిపోతే ఎలా చెల్లాయి? వదిలేస్తే అలాంటి డాక్టర్ అల్లుడు నాకు మళ్ళీ దొరుకుతాడా? అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను అనుకున్నాడు పరంధాం. నాన్నా, నేను చెప్పానుగా, నాకు పెద్ద బావని చూస్తేనే భయమని. నువ్వేం వాడి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదే. వాడే నీ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేలా చేస్తాను చూడు. ఎలా నాన్నా? ఎలా అంటే అంటూ ఆమె చెవిలో ఏదో చెప్తుంటే, అమ్మో, నాకు చాలా భయంగా ఉంది నాన్న. ఏం కాదు, నేనున్నానుగా, పద అంటూ లాక్కెళ్ళాడు పరంధాం. రాధీ, రాధీ. ఏంటి చిన్న బావా, ఏమైనా కావాలా అంటూ లోపలికి వచ్చింది రాధిక. ఏమొద్దు కానీ నువ్వు ఇలా కూర్చో, నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? ఏంటి బావా అది? తీసి చూడు అంటూ ఆమె చేతిలో ఒక బాక్స్ని పెట్టాడు. దానివైపు అయోమయంగా చూస్తూ ఓపెన్ చేసిన రాధికకి అందులో ఓ స్మార్ట్ ఫోన్ ఉండడం చూసి, అరే ఫోన్, కానీ ఇది నాకెందుకు బావా? ఎందుకేంటి, ఈ కాలంలో ఎవరైనా ఫోన్ లేకుండా ఉంటున్నారా? కానీ నా దగ్గర ఫోన్ ఉంది కదా. ఉందిలే, దాన్ని ఎవడైనా ఫోన్ అంటాడా? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం దాన్ని వాడేవాళ్ళు. మాట్లాడడానికి తప్ప దేనికి పనికిరాదు. ఫోన్ అంటే మాట్లాడడానికే కదా బావా. అది ఒకప్పుడు. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమంతా నీ అరచేతిలో ఉన్నట్టే. ఎప్పుడు ఇంటి పనే కాదు, అప్పుడప్పుడు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అందుకే నీకు ఫోన్ తీసుకొచ్చాను. కొత్త సిమ్ కూడా వేశాను. చూడు, ఇందులో యూట్యూబ్తో పాటు షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి. నీకు బాగా టైంపాస్ అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు చూసుకో. ఏంటి, నువ్వు తన కోసం ఫోన్ తీసుకొచ్చావా? కానీ ఎందుకు అంటూ వచ్చింది ఆ మాటలు విన్న సవిత. ఎందుకంటే పాపం ఎప్పుడూ ఇంట్లో ఉంటుందిగా, టైంపాస్కి యూజ్ అవుతుందని తెచ్చాను. రాధిక చేతిలోని ఫోన్ తీసుకొని అటు ఇటు తిప్పి చూసి, ఇది లేటెస్ట్ మోడల్, బాగా రేట్ ఎక్కువ. తన కోసం ఇంత డబ్బు పెట్టి తీసుకురావాల్సిన అవసరం నీకేమొచ్చిందిరా? ఏంటి కథ అని కళ్ళెగరేస్తూ అడిగితే, తడబడుతూ, అదేం లేదే, నా ఫ్రెండ్ ఒకడు కొత్తగా షాప్ పెట్టాడు, నాకు డిస్కౌంట్ ఇచ్చాడులే, నా పాకెట్ మనీతో తీసుకున్నానన్నాడు సాకేత్. అయినా కానీ ఇంట్లో పని పాట చేసుకునే వాళ్ళకి తనకి స్మార్ట్ ఫోన్ అవసరమా? అవును బావా, ఇది చాలా ఖరీదైంది అనుకుంటా. ఎప్పుడూ ఇంట్లో ఉండేదాన్నేగా, నాకెందుకులే, ఇది నువ్వు వాడుకో అని ఇచ్చేయబోయింది రాధిక. నువ్వు మరీ రాధిక, నీలాగా ఎవ్వరుండరు తెలుసా. అంతెందుకు, ఇదిగో దీన్నే తీసుకో. గిఫ్ట్లు ఇవ్వాలే కానీ మొక్కమాటం కూడా దేవుడెరుగు, సిగ్గు లేకుండా తీసుకుంటుంది. రాఖీ పండుగ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోతే పీక పట్టుకొని మరీ వసూలు చేస్తుంది అని సాకేత్ నవ్వుతుంటే, అతడి భుజం మీద కొట్టి, నా గురించి ఇప్పుడు అడిగింది అతను? అడగలేదు లేవే, కాబట్టే నీ గురించి చెప్పాను. నువ్వు చేసే పని అదే కదా. నవ్వుతూ, మీరంటే అన్నా చెల్లెలు బావా, నా సంగతి అదే కాదుగా, ఇది నువ్వే తీసుకోలే అని తిరిగి ఇచ్చేసిపోయింది రాధిక. అన్నా చెల్లది అన్నది కాదు సమస్య, ఆడవాళ్ళకి గిఫ్ట్లంటే బంగారంతో సమానం. అంతెందుకు, మా సరయు వదిన కూడా అంతే తెలుసా అని ఏదో చెప్పబోతుంటే, సరయు వదిన, తనెవరు చిన్న బావా అని కనుబొమ్మలు ముడేసి ఆవిడ ఎవరో అర్థం కాక అడిగింది రాధిక.